ప్రెజెంట్ అంతా బద్మాషుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ క్యారెక్టర్ మనకు పర్టికులర్గా నేను సూట్ అవుతున్నా లేదా అని చేస్తారు. తరుణ్ భాస్కర్ గారితో మీకున్న అనుబంధం? అన్న డౌట్ వచ్చి ఎవరు సార్ మీరు అన్న అని అంటే, ఇప్పటిదాకా నువ్వు మాట్లాడినా పెళ్లి చూపులని ఆ సినిమా డైరెక్టర్ నేనే అన్నాడు. సార్ అయ్యో సార్ సారీ సార్ నేను సినీ పరిశ్రమలోకి వచ్చాక ఏదైనా బాధపడిన సంఘటన మీకేమైనా జరిగింది? అంటే మా మదర్ ఏంటంటే ఇంకెన్నో సంవత్సరాలు ఇప్పుడు మా ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ అబ్బాయి ఏం చేస్తారు అంటే ఆమెకి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు యాక్టర్ మహేష్ చింతల గారు ఉన్నారు. ప్రెజెంట్ అంతా బద్మాషుల గురించే మాట్లాడుకుంటున్నారు. మరి దాంట్లో సార్ రోల్ ఏంటి అందరికీ తెలిసిందే. మరి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మ్యామ్. నమస్తే. బద్మాషులు మొత్తం అంటే మీరు చేయడం కూడా ప్రచారం చాలా బాగా చేశారు. ఇంకోటి ప్రచారం చేస్తేనే ఏ సినిమా అయినా జనాల్లోకి వెళ్తుంది. అసలు మీకు ఈ ఆఫర్ అనేది ఎట్లా వచ్చింది సార్? నేను అంటే ఇంతకు ముందు నేను ఆల్మోస్ట్ ఒక 30 ప్రాజెక్ట్ చేశాను మ్యామ్. అంటే వెబ్ సిరీస్లు కావచ్చు, సినిమాలు కావచ్చు. దీని డిఓపి వినీత్ పబ్బతి అని ఉన్నారు కదా, తను నేను కలిసి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసామన్నమాట, రామభక్తుడు అని. సో తను అందులో నా క్యారెక్టర్ వేరే అనమాట. యాక్చువల్గా సైకో ఒక మూర్ఖుడు క్యారెక్టర్ అనమాట. సో ఆ క్యారెక్టర్ నేను బాగా చేయటం అతనికి నచ్చి, సో ఇంతకుముందు నేను అంటే కీడాకోలా కానీ ఈ నగరానికి ఏమైంది కానీ చాలా మూవీస్ నేను కమెడియన్గా చేశాను కదా. సో ఈ క్యారెక్టర్ నేను బాగా సూట్ అవుతానని చెప్పి తను మన శంకర్ చేకూరి గారికి నన్ను రిఫర్ చేశారనమాట. సో అప్పుడు వెళ్ళినప్పుడు తను కథ చెప్పడం, ఆ తర్వాత వర్క్ షాప్ చేయటం అదంతా అక్కడ అలా స్టార్ట్ అయింది. శంకర్ గారి గురించి ఎట్లా చెప్పండి, సెట్స్ లో ఎట్లా మీకు? అంటే అదేనండి, వినీత్ పబ్బతి శంకర్ గారు ఆల్రెడీ ఫస్ట్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాస్టింగ్ గురించి. వాళ్ళంతా టీం అంతా సెట్ అయ్యారు ఫస్ట్. సో లీడ్ గురించి ఎతుకుతున్నప్పుడు వినీత్ పబ్బతి నన్ను రిఫర్ చేశారు అనమాట. సో అప్పుడు నాకు వెళ్ళి కథ చెప్పినప్పుడు ఇది ఒక హీరో అలాంటిది కాదండి, ఇది ఒక మిడిల్ ఏజ్, అట్లా లైక్ మలయాళం సినిమాలు ఉంటాయి కదా, కథ క్యారెక్టర్ బేస్డ్ ఒక ఉంటది కదా, అట్లా ఒక మిడిల్ ఏజ్ క్యారెక్టర్ ఇది, ఒక 40+ అట్లా ఉండే క్యారెక్టర్ ఇది. సో చాలా బాగుంటుంది. ఒక తెలంగాణలో జరిగినట్టు నేను కూడా తెలంగాణ నేటివిటీ, నేను తెలంగాణ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ లాంగ్వేజ్ కానీ అదంతా నాకు చాలా ఈజీ అనిపించింది. సో నేను కూడా ఒక పల్లెటూరు నుంచి పల్లెలో పెరిగి ఇట్లా సిటీకి వచ్చాను కాబట్టి నాకు అక్కడ పల్లె వాతావరణం కానీ ఆ కథ కానీ నాకు బాగా అంటే సెట్ అయింది అనమాట. అంటే ఆయన చెప్పిన క్యారెక్టరైజేషన్ కానీ ఆయన చెప్పిన కథ కానీ నాకు బాగా నచ్చింది. సో అప్పుడు వర్క్ షాప్ లాగా చేసి ఆడిషన్ చేశారనమాట. ఆడిషన్ కూడా ప్రతి సినిమాకి చేస్తారా సార్ ఎట్లా? అంటే ప్రతి సినిమాకి అంటే నేను అప్పుడు స్టార్టింగ్ లో బాగా ఆడిషన్ చేసేవాడిని. తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్, ఏదైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ మనకు పర్టికులర్ గా నేను సూట్ అవుతున్నా లేదా అని చేస్తారు. ప్రతి సినిమాకి అది జరుగుతుంది. ఇప్పుడు కొన్ని చేయట్లేదు, డైరెక్ట్ ఇంకా ఏదైనా క్యారెక్టర్ చెప్తే మనం చేసేస్తున్నాము. అప్పుడు బిఫోర్ ఒక 2-3-4 years ముందు జరిగింది అలా. ఇప్పటి వరకు చేసిన సినిమాలు వేరు, బద్మాషులు వేరు, ఎందుకంటే దీంతో గుర్తింపు వచ్చింది. మహేష్ చింతల అంటే ఒక రికగ్నైజ్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది? యాక్చువల్ మహేష్ చింతల అంటే బద్మాషుల కంటే ముందు కూడా రికగ్నిషన్ అయ్యాను. యాక్చువల్ నాకు ఈ నగరానికి ఏమైందనే సినిమా చాలా ఫేమస్. అందులో ల్యాబ్ సీన్ ఉంటుంది, అది 4 minutes, అది చాలా మీమ్స్ లో కానీ అదంతా చాలా ఫేమస్. అండ్ కీడాకోల, రీసెంట్ కీడాకోలలో సత్య అనే క్యారెక్టర్ కూడా చాలా నాకు మంచి పేరు వచ్చింది. నెట్ఫ్లిక్స్ లో రాముల అనే ఒక వెబ్ సిరీస్ ఉంటుంది, పిట్టకథలు, మంచి లక్ష్మి గారు కాంబినేషన్ ఉంటుంది. సో ఇలా నేను ఒక 30 ప్రాజెక్ట్స్ నాకు చాలా ఒక ఫెమిలియర్ అనమాట. నేను ఇండస్ట్రీలో కానీ బయట కానీ చాలా మంది తెలుసు. వాడికైతే బద్మాషులతో ఇంకా మొత్తం కంప్లీట్ గా అంటే 2 రాష్ట్రాలకు కానీ ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఎక్కడ చూసినా అంటే కంప్లీట్ గా. తరుణ్ భాస్కర్ గారితో మీకున్న అనుబంధం చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. మొన్న ఒక క్లిప్ చూసాను, ఏంటంటే పెళ్లి చూపులు తీసింది ఎవడు, దీంట్లో ఒక పాట లేదు అని. అదేంటి ఫన్నీగా కావాలని చేశారా, మీకు నిజంగానే తెలియదా పెళ్లి చూపులు అనేది? తెలియదు మేడం. యాక్చువల్గా ఏంటంటే నేను 2013లో ఇండస్ట్రీకి వచ్చాను మేడం. వచ్చినప్పుడు నేను ఇంకా సత్యం వ్యాబి గారు అని ఒక గురువు గారు ఉన్నారు అనమాట, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అయినది. ఇక్కడ సీనియర్ కాలనీలో ఉంటుండే అనమాట, గణపతి కాంప్లెక్స్ దగ్గర. సో అక్కడ నేను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ డాన్స్ నేర్చుకున్న 3 months కోర్సు 2014లో. దాని తర్వాత నేను రంగభూమి, రవీంద్ర భారతి లాంటి దాంట్లో థియేటర్ ప్లేస్ కూడా చేశాను, నాటకాలు చేశాను. సో అలా నేను ఒక యాక్టింగ్ ట్రయల్స్ ఆఫీసులతో తిరుగుతున్న టైంలో చాలా స్ట్రగ్లింగ్స్, కష్టాలు, కన్నీళ్ళు అవన్నీ అందరికీ ఉంటాయి కదా. ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను నేను. సో అవన్నీ చెప్పుకోకూడదు, నా కోసం నేను కష్టపడ్డా కానీ, కాకపోతే 3 years స్ట్రగుల్ అనమాట. 2016లో నాకు తరుణ్ భాస్కర్ గారు కలిశారు. ఈ 3 years చాలా స్ట్రగులింగ్ ఉండే అనమాట నాకు. అప్పుడు నేను ఏంటంటే
కొంచెం అంటే మనం ఫినాన్షియల్గా నాకు ఇబ్బంది అవుతుంది, ఒక పార్ట్ టైం జాబ్ లాగా పెట్టుకొని మనం యాక్టర్గా ట్రై చేద్దామని అనుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ సలహా ద్వారా ఊబర్ క్యాబ్ అనేది రెంట్కి తీసుకున్నాను అనమాట. ఓకే. తీసుకొని రాత్రిపూట క్యాబ్ నడుపుతూ మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళేదన్నమాట ఆడిషన్స్కి. మ్మ్. సో ఆ టైంలో నేను మన ఈస్ట్ మారేడుపల్లి అని సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది, అక్కడ సారు ఎక్కారనమాట. ఎక్కి నా కార్లో అప్పుడు జూలై టైంలో వర్షం అంతా పడుతుంది, ఆయన బుక్ చేసుకొని ఎక్కారు. తరుణ నాకు బుకింగ్ వచ్చింది, తీసుకున్నాను. కార్లో పెళ్లి చూపులు సాంగ్స్ ప్లే అవుతున్నాయి. మ్మ్. మెరిసే మెరిసే అనే సాంగ్ అని, చినుకు తాకే అనే సాంగ్ అదంతా ప్లే అవుతుంటే ఆయన చిన్నగా ఏదో ఫోన్ మాట్లాడుతూ మధ్యలో ఫోన్ రేట్ కట్ అయిన తర్వాత నన్ను అడిగారు అనమాట, ఏం సినిమాలు చూసావమ్మా నువ్వు ఈ మధ్య అని అన్నాడు. అని అంటే పెళ్లి చూపులు అనే సినిమా చూశాను సార్, చాలా బాగుంది, 2 times చూశాను ఇక్కడ సత్యం థియేటర్లో. ఇంతకుముందు నేను చూసిన సినిమాలకు ఇది చాలా కొత్తగా ఉంది సార్, చాలా ఫ్రెష్ అనిపించింది, పాటలు కానీ అదంతా సినిమా కామెడీ కానీ న్యాచురాలిటీ కానీ అంతా చాలా బాగా అనిపించింది సినిమా, నాకు బాగా నచ్చింది, మీరు కూడా చూడండి అని ఆయనకు చెప్తున్నా. ఆయన డైరెక్టర్ నాకు తెలియదు, బేసిక్ నేను యాక్టర్, ఆయన తెలియదు, ఆయన డైరెక్టర్ నాకు తెలియదు. అంటే అప్పుడే రిలీజ్ అయింది, జూలై 29th సినిమా రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన ఒక 10 daysకి ఎంతో బాగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది, ఆ సినిమా పెద్ద హిట్ అయింది అని చెప్పి పబ్లిక్ కూడా మాట్లాడుకుంటారు. కార్లు ఎక్కిన వాళ్ళు కూడా నాతో, ఈయన సార్ ఎక్క ముందు కూడా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే ఫ్యామిలీస్ ఎక్కుతారు కదా కార్లో, వాళ్ళందరూ పెళ్లి చూపులు బాగుందంట పోదామని అనుకుంటే నేను వింటుండే అనమాట. నేను యాక్టర్ కాబట్టి నాకు అర్థమవుతుంటుంది, నేను ఆల్రెడీ సినిమా గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటున్నారు. సార్ సినిమా బాగుంది అని అంటే, ఏం బాగుంది సినిమా, అందులో డాన్సులు లేవు, ఫైట్లు లేవు, పెద్ద మేకప్లు కూడా ఏం లేవు, పెద్దగా ఏం బాగలేదు ఆ సినిమా అన్నాడు అనమాట. అదేంటి సార్ మీరు అలా మాట్లాడతారు, సినిమా అంతా బాగుంది, మీరు చూడండి సార్, చూసి మాట్లాడండి అని నేను అంతా డిస్కస్ చేస్తున్నాను నేను. అంటే ఆయన నాకు డైరెక్టర్ అని తెలియదు కదా, నేను నాకేంటంటే కొంచెం సినిమా ఎవరన్నా ఏదైనా మాట్లాడితే నాకు కోపం వస్తుంది అనమాట. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎంత కష్టం ఉంటో తెలుసు, సినిమా చేయాలంటే ఎంత కష్టపడతారో తెలుసు, ఒక సినిమా కష్టం తెలుసు కాబట్టి ఆయన ఏంటి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది తెలుసుకుందామని ఆయన మాట్లాడుతున్నారు. నేనంటే రెచ్చిపోయి నేను ఆయనతో మాట్లాడుతున్నా, సినిమా మీరు చూడండి, చూసి మాట్లాడండి, మీరు యూత్ ఉన్నారు, యంగ్ ఉన్నారు, మీరు సినిమా చూడండి అని చెప్పి నేను ఆయనతో మాట్లాడుతున్నాను అనమాట. సో అట్లా రామనాయుడు స్టూడియో దగ్గరికి వెహికల్ వస్తుంది, లోపలికి పోతుంటే ఇదేంటి రామనాయుడు స్టూడియో, నేను యాక్టర్ కాబట్టి నాకు తెలుసు స్టూడియోకి ఎవరు పోతారు, టెక్నీషియన్స్, డైరెక్టర్స్ డిపార్ట్మెంట్, యాక్టర్స్ ఎవరో పోతారు, మిగతా సంబంధం లేని వ్యక్తులతో పోరు కదా. నేను అన్న, డౌట్ వచ్చి ఎవరు సార్ మీరు అని అంటే, ఇప్పటిదాకా నువ్వు మాట్లాడినావు పెళ్లి చూపులని, ఆ సినిమా డైరెక్టర్ నేనే అన్నాడు. సార్ అయ్యో సార్ సారీ సార్, మీరు నాకు డైరెక్టర్ అని నాకు తెలియదు అని అంటే, పర్లేదమ్మా అంటే, నా హానెస్ట్గా నా సినిమాల పట్ల నాకు నిజాయితీగానే ఆయనకు నచ్చి నేను అడిగాను అనమాట, సార్ నెక్స్ట్ టైం మీరు సినిమా చేస్తే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అని చెప్పి అడిగాను. ఎందుకంటే నేను వచ్చిన కొత్తలో 2013 నుంచి 2016, 17 అంటే 2017లో ఈ నగరానికి ఏమైనా స్టార్ట్ అయింది. అంటే ఆ 3-4 years ఏంటంటే అప్పుడు కొత్త వాళ్ళ పెద్ద ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు, కొత్త వాళ్ళ పెద్ద అవకాశాలు వచ్చేది కాదు. నేను ఘోరంగా తిరిగిన, అసలు మామూలుగా కాదు, ఫోటోలు పట్టుకొని ఆడిషన్స్, అప్పుడంతా చాలా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. అప్పుడు ఏంటంటే ఇంత సోషల్ మీడియా అని ఇదంతా లేదు అప్పుడు చాలా చెప్పాలంటే ఇప్పుడు వచ్చే కొత్త యాక్టర్స్ చాలా ఈజీ యాక్సెస్ ఉంది, కానీ అప్పుడు చాలా కష్టం అనమాట. 2013 టైంలో ఆల్బమ్స్ పట్టుకొని నాకు కూడా జరిగింది, అదంతా తిరిగినా. అప్పుడు లేకుండా 2016లో ఈయన కలవటం, అప్పుడు నేను అడిగాను అనమాట, ఇప్పుడు కొత్త వారికి పెద్ద అప్పుడు ఎంకరేజ్మెంట్ ఉండేది కదా సార్, నేను ఒక 3-4 years ట్రై చేస్తున్నాను, ఎక్కడ నాకు ఆపర్చునిటీ రాలేదంటే, నువ్వేం బాధపడకు, నేను ఇస్తాను నీకు అని చెప్పని అప్పుడు నాకు మాట ఇచ్చారనమాట. మాట ఇచ్చి దాని తర్వాత నేను ఒక 6 months అంత ట్రావెల్ అయ్యాను. నేను ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఫోన్ చేయటం అనేది జరిగిన తర్వాత పెళ్లి చూపులు పెద్ద ఇంకా హిట్ అయిపోవటం, ఆయన స్టార్ అయిపోవటం, తర్వాత నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి 2 దానికి. తర్వాత నేను ఇంకా నెంబర్ కూడా చేంజ్ అయింది, ఆయన నెంబర్ ఆబ్వియస్లీ చేంజ్ చేస్తారు, ఎందుకంటే అప్పటి వరకు ఉన్న ప్రెజర్స్ ఉంటాయి కదా. ఫోన్ కలవలే మధ్యలో నాకు, నేను వేరే నా సినిమా ప్రయత్నాలు నేను బిజీగా ఉన్నాను అనమాట. సో అప్పుడు ఒక 1.5 year తర్వాత, అంటే 2016 జూలైలో కలిసాను నేను. కరెక్ట్ 17 midలో నాకు ఫోన్ వచ్చింది, హలో రామనాయుడు స్టూడియో నుంచి ఫోన్ చేస్తున్నామండి, మహేష్ గారు మాట్లాడేది అంటే. అవును సార్ అంటే, మీరు ఒకప్పుడు తరుణ్ భాస్కర్ గారికి క్యాబ్లో కలిసారంట కదా, ఆయన ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్లో సినిమా చేస్తున్నారు, మీకు ఒక క్యారెక్టర్ చెప్పారు, మీరు ఆఫీస్కి వచ్చి ఆడిషన్ ఇస్తారా అని అన్నారు. షాక్ మేడం, అంటే ఆయన అసలు నిజంగా ఆ టైంలో అయితే నాకు అప్పటి వరకు నాకు ఒక్క ఆపర్చునిటీ కూడా రాలేదు, ఫస్ట్ టైం నాకు అదే రావడం అనమాట. అంటే చాలా ఎమోషనల్ అయిపోయినారు, ఏంటిది ఇంత గొప్ప మనిషి ఆయన గుర్తుపెట్టుకుని 1.5 year తర్వాత. నేను ఇంకా చాలా మంది చెప్తుంటారు బేసిక్ గా కలువమ్మ చూద్దాం చేద్దాం అని ఉంటారు, అలాగే ఈ క్యాబ్ లో కలిసాడు ఏదో చెప్పాడు, అప్పుడు నేను కూడా అదే అనుకున్నా.
అయితే చాలా ఎమోషనల్ అయిపోయినా సరే ఇంకా నేను ఆడిషన్కి వెళ్ళాను. నేను బయటికి వెళ్ళి మహేష్ ఎలా ఉన్నావు, బాగున్నావా, ఇంకేంటి క్యాబ్ నడుపుతున్నావా, నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు నువ్వు క్యాబ్ నడుపుతానే ఉండి, ఎప్పుడైనా పార్ట్ టైం నువ్వు వర్క్ పెట్టుకో, నువ్వు ఎప్పుడు కూడా ఫుల్ ఫ్లెజ్గా దాని మీద ఆధారపడకు, నువ్వు ఏదైనా బిజినెస్ పెట్టుకో, లేకపోతే ఏదైనా చిన్నది ఏదైనా సైడ్ వర్క్ పెట్టుకో, అంతేగాని నువ్వు ఇక్కడ ఫుల్ ఫ్లెజ్ దీని మీదనే ఉండి ఇబ్బంది పడ, మాకు సినిమా ఎలా ఉంటుందో తెలియదు, నాకు చాలా మోటివ్ లాగా చెప్తారనమాట, గైడెన్స్ ఇస్తుంటారు. అంటే లేదు సార్ చేస్తున్నాను ఇప్పుడు అదని చెప్పని ఒక చిన్న క్యారెక్టర్ చెప్పిన, ఇల్లు ఆడిషన్ ఇవ్వు అని అంటే ఆడిషన్ ఇచ్చిన, వాళ్ళకి నచ్చింది. అంటే ఆయనకు సార్ ఏంటంటే ఎంత పరిచయం ఏదన్నా కూడా ఆడిషన్ చేసి ఆయన క్యారెక్టర్ అంటే మనం బాగా చేసి అంత నచ్చితేనే ఇస్తారనమాట. నేను తెలిసిన వాళ్ళు అని చెప్పి అట్లా ఇవ్వరు అనమాట. టాలెంట్ ఉంటేనే ఎంకరేజ్ చేస్తారు ఆయన. ఇట్లా నాకు తెలుసు కదా, పరిచయం కదా, ఇచ్చేద్దాం అట్లా ఉండదు అనమాట. సో అట్లా నేను ఆడిషన్ చేసిన, చాలా బాగా నచ్చింది వాళ్ళకి. అట్లా ఈ నగరానికి ఏమైంది నా ఫస్ట్ సినిమా అనమాట. మళ్ళీ నేను ఆ సినిమా అయిపోయింది, ఆ సినిమా ప్రొఫైల్ ఆ వీడియో పట్టుకొని నేను మళ్ళీ వేరే ఇంకా రాజుగాడ, నన్ను దోచుకుందాడని, ఇంకా భామ కలాపం, సత్య, నేను సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా, చిన్న వచ్చిన క్యారెక్టర్ చిన్నది పెద్ద చేసుకుంటూ వెళ్తున్నా. సో మళ్ళీ నాకు ఒక 1 year తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. రామనాథ్ స్టూడియో నుంచి ఫోన్ చేస్తున్నామండి, తరుణ్ భాస్కర్ గారు నెట్ఫ్లిక్స్కి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు, మీకు ఒక వేషం చెప్పారని మళ్ళీ ఫోన్ వచ్చింది. మళ్ళీ అసలు ఇంకా మళ్ళీ షాక్ అనమాట. సో మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి మహేష్ ఎలా ఉన్నావు అని మళ్ళీ సేమ్ రిపీట్, నడుపుతున్నావా, క్యాబ్ నడుపుతున్నావా, నడుపుతున్నాను సార్ అంటే, బిజీ అయ్యేంత వరకు నువ్వు క్యాబ్ నడుపుతూనే ఉండాలి, నువ్వు పార్ట్ టైం వర్క్ ఉండాలి నీకు, ఎందుకంటే అని మళ్ళీ చాలా కాఫీ చెప్పి తాగి తర్వాత మంచిగా ఒక ఆడిషన్ ఉంది అని చెప్పి ఆడిషన్ చేపించి అప్పుడు మంచు లక్ష్మి గారితో నెట్ఫ్లిక్స్లో ఒక పిట్టకథలు అనే వెబ్ సిరీస్లో మళ్ళీ ఒక మంచి రోల్ ఇచ్చి మంచి పేమెంట్ కూడా ఇప్పించి నాకు ఎంకరేజ్ చేశారు. అప్పుడు క్యాబ్ నడుపుతున్నారా? లేదండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 5-6 years పైన అయిపోయింది. కరోనా కంటే ముందు కూడా అంత 5-6 years పైన అయిపోయింది. అప్పుడే అంతే నాకు తెలిసి 2000 ఈ నగరానికి ఏమైంది తర్వాత ఇంకా నేను క్యాబ్ నడపలేదు అక్క. ఇంక నేను అది పట్టుకొని తర్వాత నేను తర్వాత గాడ్ అనే వెబ్ సిరీస్, గాడ్స్ ఆఫ్ ధర్మపురం G5లో ఉంటుంది అది. దాని తర్వాత ఏదో చిన్నది పెద్దది వచ్చి నేను సినిమా ఇండస్ట్రీ వచ్చే ఇన్కమ్ తోటి నేను ఇక్కడ ఏదో క్యారెక్టర్ అని కూడా మంచి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్స్, కాకపోతే ఎక్కువ ఓటీటీ అవ్వడం వల్ల అంటే పెద్దగా జనాలకి. ఇప్పుడు వెబ్ సిరీస్ కి సినిమాకి ఏంటి డిఫరెన్స్ అనిపించింది మీకు? డిఫరెన్స్ ఏం లేదు మేడం, అంటే షూటింగ్ కానీ ఏదైనా సేమ్ ఉంటుంది, యాక్టింగ్ సేమ్, షూటింగ్ సేమ్, అంత సెటప్ అంతా సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే సిరీస్ అనేది ఏంటంటే ఎపిసోడ్ వైజ్ గా అలా ఉంటుంది, సినిమా అంటే ఒక 2 hours థియేట్రికల్ అంతే. ఇప్పుడు సెట్స్ లో సీనియర్ యాక్టర్స్ వస్తారు, అలాంటప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకోవడం, అంటే అమ్మో భయంగా అనిపిస్తుందా, వాళ్ళు ఎట్లా ఉంటారు? చాలా సినిమాలు చేశారు. అవునవును, స్టార్టింగ్ లో కొంచెం సీనియర్ యాక్టర్స్ చాలా మంది వర్క్ చేసి, నరేష్ గారితో, ఝాన్సీ గారితో, రఘుబాబు గారితో, ఇప్పుడు రీసెంట్గా సూపర్ నాకు నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ చేస్తున్నాను. రఘుబాబు గారితో ఇంకోటి మైసభా అని దేవకట్ట గారితో ఒకటి వెబ్ సిరీస్ చేశాను. చాలా మంది సీనియర్ యాక్టర్స్ వర్క్ చేశాను నేను. స్టార్టింగ్ లో కొంచెం బేసిక్ గా భయం ఉంటుంది కదండి, తర్వాత ఇంకా నేను అంటే మనం భయపడితే యాక్ట్ చేయలేము ఫస్ట్. సో చిన్నగా నేను అలవాటు చేసుకొని అందరితో విష్ చేయటం, చిన్నగా వాళ్ళతో జెల్ అవ్వడానికి ప్రయత్నం చేసేవాడిని. ఇప్పుడు భయం ఏం లేదు. ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది, విష్ చేస్తాను వెళ్ళి, హాయ్ సార్ నమస్తే, నేను ఇలా మీతో పాటు ఒక రోల్ చేస్తున్నానండి, మీ కాంబినేషన్ అవునమ్మా చేయటం. వాళ్ళు కూడా ఎక్కువ ర్యాప్ అలాంటిది ఏమి ఉండదండి, అందరూ అనుకున్నట్టు కలిసి యాక్ట్ చేసినంత మాత్రం అందరూ అనుకున్న అతనితో మీరు యాక్ట్ చేశారు కదా, మీకు చెప్పండి కలుద్దాం ఇది అన్నట్టు. యాక్ట్ చేసిన తర్వాత వాళ్ళ క్యారం వాళ్ళకి వాళ్ళు పోతారు, నా క్యారం వాళ్ళకి నేను పోతా, అంతే ఉంటుంది తప్పితే హాయ్ బాయ్ సార్ అంతే. ఎక్కువ సినిమాలు చేస్తే అప్పుడు ర్యాప్ పెరిగి నెంబర్ తీసుకోవటం ఏదన్నా ఏముంటదండి, పని ఏముంటది వాళ్ళతోటి మామూలుగా మనం అంతే. ఆ సినిమా వరకు చేయటం వెళ్తే, ఎప్పుడైనా ఏదైనా సినిమాలు కనపడితే మహేష్ బాగున్నావా అంతే, అంతవరకు అంతే. ఇప్పుడు మీది ఏ ఊరు సార్? తెలంగాణ నుంచి వచ్చారు. మాది నల్గొండ డిస్టిక్ అడిదల్పల్లి విలేజ్ అండి మాది. అక్కడ నుంచి నేను నా 10th వరకు చదువుకున్నాను. పక్కన మిర్యాలగూడ అని ఒక టౌన్ ఉంటుంది, అక్కడ ఇంటర్ అయిపోయింది నాది. ఇంకా రకరకాల ప్రైవేట్ జాబ్స్ అవి చేస్తుండే, నాకు ఏవి నచ్చేవి కాదు. అంటే స్కూల్ డేస్ నుంచే నేను పాటలు పాడటం యాక్టివ్గా ఉండేదన్నమాట. ఇప్పుడు మన జాన్స్ 26th కానీ ఆగస్ట్ 15 కానీ ఇవన్నీ చాలా యాక్టివ్గా ఉంటుండే, పాటలు పాడటం, డ్యాన్స్లు వేయటం, యాక్టింగ్ చేసి నవ్విస్తాం, అవన్నీ చేస్తుండే. కాలేజ్ డేస్లో కూడా ఇంటర్లో ఉన్నప్పుడు కూడా చేస్తుండే అనమాట. సో ఆ ఇంట్రెస్ట్, తర్వాత రకరకాల జాబులు అవన్నీ చేస్తున్నాను, ఏవి నచ్చేవి కాబట్టి చిన్నప్పటి నుంచే సినిమాలకు వెళ్ళాలని ఇంట్రెస్ట్. కాదు మనకున్న ఆర్థిక ఇబ్బందులు, మా ఫాదర్ చిన్నప్పుడు నా 10 years ఉన్నప్పుడు చనిపోయారు అనమాట. సో నాకు 3 sisters. సో మదర్ అంతా సపోర్ట్ చేస్తూ నేను ఇంకా రాలేకపోయాను. అసలు చిన్నప్పుడే వద్దామని, చైల్డ్ ఆర్టిస్ట్నే వచ్చేద్దామని అంత ఉండే అనమాట, అంత పిచ్చి సినిమా అంటే. అసలు అలా కుదరలేదు. ఇంకా నేను ఇంటర్ అయిపోయిన తర్వాత
ప్రైవేట్ జాబ్లో అవన్నీ ఏదేదో చేసేది, అవన్నీ నాకు నచ్చపోయేది. అంటే సినిమా మీదనే ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. ఫస్ట్ మూవీ ఏది మీది? ఈ నగరానికి ఈ నగరానికి ఏమైంది. ఇప్పుడైతే అంతా అందరికీ తెలుసు మహేష్ చంద్ర అన్నప్పుడు. మీరు స్వగ్రామానికి వెళ్ళినప్పుడు, మీ పుట్టినూరుకి వెళ్ళినప్పుడు రిసీవింగ్ అనేది, ఎందుకంటే మనుషులు ఎట్లా ఉన్నారంటే మనం సక్సెస్ కాకముందు ఒకలా ఉంటారు, సక్సెస్ అయ్యాక మారిపోతుంటారు. మీ రిసీవింగ్ ఎట్లా ఉంది? చాలా బాగా హ్యాపీగా ఉంటుంది మేడం. అంటే అందరూ మీరు అన్నది ఇంతకుముందు సక్సెస్ అయినప్పుడు అంతే. ఇప్పుడు నేను మామూలు టైంలో ఊరు వెళ్తే వచ్చినా, నేను కూడా బేసిక్గా ఏంటంటే కొంచెం ఇంట్రావర్ట్ గాయ మేడం. నేను పెద్దగా ఎవరితో మాట్లాడను. సెట్లోకి వెళ్ళినా కూడా నేను ఎవరితో పెద్దగా మాట్లాడను. అంటే తొందరగా నేను మాట కలిపి మాట్లాడలేను అనమాట. కెమెరా పెడితే ఆ క్యారెక్టర్ ఇస్తే నేను మనకి ఆ క్యారెక్టర్ ఎంతవరకు అవసరమో నేను చాలా అన్ని క్యారెక్టర్స్ నేను చేస్తా, కానీ బయట ఎక్కువ మాట కలిపి మాట్లాడటం కానీ, ఊర్లో కూడా నేను అందరితో పెద్దగా ఉండగాని, బట్ మాట్లాడుతుంటారు అందరు. చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాను కాబట్టి అప్పుడు మామూలుగానే ఉండేది. ఇప్పుడు నేను సినిమాల్లో కనపడుతుంటే వాళ్ళు నాకు ఫోన్లు చేస్తుంటారు అనమాట. నేను ఫలానా వెబ్ సిరీస్లో చూసాము. ఇప్పుడంతా ఓటీటీ నెట్స్ అదంతా వచ్చింది కాబట్టి ఊర్లో కూడా వైఫైలు టీవీలు అందరూ చాలా అప్డేట్ అయ్యారు. సో మా ఊరు కొద్దిగా మండలం అనమాట, చాలా పెద్ద కొంచెం సిటీ లాగానే ఉంటుంది. అంత చాలా అప్డేట్గా ఉంటారు అందరూ. ఫోన్ చేస్తుంటారు అందరూ, నువ్వు ఫలానా వెబ్ సిరీస్లో కనపడ్డావు, ఫలానా ఇక్కడ కనపడ్డావు, హ్యాపీగా ఉంది అది అని అంటుంటారు. అంటే ఒక సినిమా ఇప్పుడు చేసినప్పుడు మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది, ఎవరి నుంచి వచ్చింది? అరే చాలా బాగా చేసావు ఈ క్యారెక్టర్లో, నువ్వైతేనే బాగుంటుంది అన్న కాంప్లిమెంట్స్ అంటే చాలా మంది చెప్తుంటారు మేడం. అంటే నన్ను ఏంటంటే ఎవరు ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా, డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది మీ యాక్టింగ్, చాలా బిహేవ్ చేసినట్టే ఉంటుంది, బాగుంటుంది అని నన్ను కాంప్లిమెంట్ ఇస్తారు. రీసెంట్గా మా బలగం వేణు అన్నగారు ఆయన మా ట్రైలర్ లాంచ్ చేశారు బద్మాష్లో. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మీరు రాముల బల్ల చేసావు యాక్టింగ్, మీరు తరుణ్ సినిమాలో బాగా చేస్తావు, నువ్వు చాలా న్యాచురల్గా ఉంటుంది అని చాలా బాగా మాట్లాడారు అనమాట, పొగిడారు నా యాక్టింగ్ గురించి. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఆయన కమెడియన్గా ఒక చాలా పెద్ద స్ట్రగుల్ పడి వచ్చారు. అండ్ కమెడియన్ గా ఆయన ఒక 20 years మంచి పీక్స్ చూశారు. ఆయన మంచి యాక్టర్ కూడా, డైరెక్టర్ గా ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు చాలా పెద్ద పేరు సినిమాతోటి మార్చేసింది. సో అలాంటి వ్యక్తి అంటే నాకంటే చాలా సీనియర్ ఆయన, చాలా గొప్ప కమెడియన్. జబర్దస్త్ లో ఎన్నో స్కిట్లు చేశారు, సినిమాలు చేశారు. తర్వాత ఇప్పుడు బలగం సినిమాతోటి మొత్తం దేశవ్యాప్తంగా ఆయన మంచి పేరు మాట్లాడుకునేలాగా చేశారు. సో అలాంటి వ్యక్తి, మహేష్ రాములలో బాగుంటుంది నీ క్యారెక్టర్, అదే నెట్ఫ్లిక్స్ పిట్టకథలు అని చెప్పాను కదా, మా తరుణ్ సినిమాలో బాగా చేస్తావు నువ్వు ఏదన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్లా చాలా మంది అంటుంటారు మేడం. అంటే రీసెంట్ కూడా వేరే ఒక ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు మన సంపదనంద్ గారి ప్రొడక్షన్లో సినిమాకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అన్నమాట, బాగుంటుంది మీ యాక్టింగ్, చాలా న్యాచురల్గా ఉంటుంది అని చెప్పి. ఎక్కడ పోయినా నా యాక్టింగ్ గురించి మాట్లాడతారు. ఇంకోటి తరుణ్ భాస్కర్ సార్ కాస్టింగ్ అంటే ఎస్పెషల్లీ వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అంటే తరుణ్ భాస్కర్ సినిమాలో చేస్తే యాక్టర్స్ బాగా వచ్చిన వాళ్ళే ఉంటారు, న్యాచురల్ గా చేస్తారు. ఆయన కాస్టింగ్ బాగుంటది. ఆయన సినిమాలకి ఆయనకి ఎంత మంచి పేరు ఉందో, ఆయన కాస్టింగ్ కూడా అంత మంచి పేరు ఉంది. ఆయన పెళ్లి చూపులు సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, ఈ నగరానికి ఏమంతా యూత్ ఆడియన్స్ కానీ, ఆ సినిమాతోనే విజయ్ దేవరకొండ గారు. ఇప్పుడు ఆయన కాస్టింగ్ లో పెళ్లి చూపులతో అందరు స్టార్స్ అయ్యారు. ఈ నగరానికి ఏమంటాడు విశ్వక్సేన్ గానీ, అభినవ్ గోమటం గారు కానీ అందరూ దాంట్లో స్టార్స్ అయ్యారు. ఇప్పుడు క్రీడాకోలో కూడా అందరు రాగమయూర్ కానీ, ఇప్పుడు మన చైతన్యరావు గారు కానీ, అందరు ఇప్పుడు మన జీవనన్న క్రీడాకోల మన జీవనన్న కానీ, విష్ణువై కానీ వీళ్ళందరూ బిజీ అయ్యారు. బట్ నేను కూడా ఈ నగరానికి ఏముంది కొంచెం స్లో అయినా వెనక ముందు నేను బిజీగా చేస్తానే ఉన్నా. అందరు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మటుకు తరుణ్ భాస్కర్ గారి సినిమా నుంచి వచ్చిన వాళ్ళే. సో ఆయన కాస్టింగ్ అంటే కూడా చాలా రెస్పెక్ట్ ఉంటుంది, బాగా చేస్తారు కాస్టింగ్. ఎక్కడ పోయినా అడుగుతుంటారు అనమాట, మీరు తరుణ్ భాస్కర్ గారికి ఏమైనా రిలేటివా, మీరు తరుణ్ భాస్కర్ గారు నిన్ను ఎక్కడ పట్టుకున్నారు, నువ్వు ఎక్కడ దొరికావు నువ్వు ఆయనకి, ఇట్లా అడుగుతుంటారు అనమాట. సో అట్లా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఆయన ఒక స్టాంపింగ్ లాగా అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా తరుణ్ భాస్కర్ మనిషి అనేలాగా గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకు చేసిన పాత్రలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏంటి సార్? అంటే బాగా నచ్చిందంటే క్రీడాకోలో నాకు సత్య అనే రోల్ నాకు బాగా నచ్చింది. ఒక సెటిల్గా ఉండే క్యారెక్టర్ ఒకటి, అది ఒక మన తెలంగాణలో ఒక బస్సులో ఉండే ఒక లీడర్ కింద ఉండే ఒక డిఫరెంట్ ఉంటుంది క్యారెక్టర్. అది ఒక మంచి వైట్ అండ్ వైట్ వేసి బొట్టు పెట్టి చైన్లు గీన్లు వేసి బాగుంటుంది. అండ్ రాములా కూడా క్యారెక్టర్ చాలా బాగుంటుంది, న్యాచురల్గా బిహేవ్ చేసిన చాలా బాగుంటుంది. అండ్ ఈ నగరానికి ఏమైనా చాలా ఫేమస్. నాకు ప్రతి క్యారెక్టర్ ఇంకా ఈ పాత్ర, అరే ఈ పాత్రలో నేనుంటే బాగుండేది, లేదంటే నాకు ఈ పాత్రలో చెయ్యాలని ఉంది, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, ఈ పాత్రలో చెయ్యాలని ఉంది, ఎలాంటి పాత్ర, ఎవరితో చెయ్యాలని ఉంది?
నాకు అసలు అందరితో చేయాలని మేడం. కాకపోతే నాకు కోట శ్రీనివాసరావు గారు నాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం. అంటే ఒక నటుడుగా నేను చిన్నప్పటి సంది ఆయన సినిమాలు, ఆయన ఇప్పుడు గణేష్ సినిమా కానీ, ఆమె సినిమా కానీ, చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియురాలు కానీ, ఆడవారు మాటలకు అర్థాలు వేరు కానీ, ఇట్లా ఆయన ఒక ఫాదర్ రోల్స్ చేసిన, విలన్స్ రోల్ చేసిన, కమెడియన్గా చేసినా కూడా చాలా సంబంధం లేకుండా చేస్తారనమాట. పాత్రలో లీనమైపోతారు. సో నాకు ఆయన ఇన్స్పిరేషన్, నాకు ఆయనలాగా అవ్వాలని నాకు కోరిక అనమాట. ఆ క్యారెక్టర్స్ కూడా నాకు అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్ కమెడియన్గా అవ్వాలని కానీ, లేకపోతే కమెడియన్గా ఉండిపోవాలని నాకు వేరే అలా లేదు. నాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా ఇట్లా చేస్తానండి. నాకు అంటే విలన్ అంటే ఏదో హైట్లు అంటే అట్లా అవసరం లేదండి. మనం భయపెట్టాలి, మన క్యారెక్టరేషన్ బట్టి మనకు ఆ విలనిజం అనేది తెలుస్తుంది. బట్ నేను యాక్టింగ్లో నేను అది చేయగలను. నేను ఏ క్యారెక్టర్ వచ్చినా చేయగలను. వారు ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో, ఎవరైతే ప్రొడక్షన్ ఉందో వాళ్ళు నమ్మి ఇస్తే నేను డెఫినెట్ గా చేయగలను. అసలు సినీ పరిశ్రమ అంటే గలగల్లా మాట్లాడుతూ అందరితో కలివిడిగా తిరిగితేనే సినీ పరిశ్రమ. అవకాశాలు కూడా రావడం కూడా దానివల్ల వస్తాయి. కానీ మీరు ఎంత ఒబీడియంట్ గా ఎంత నిదానంగా అడ్జస్ట్ అవ్వగలుగుతున్నారా? అసలు బేసిక్ ఏంటంటే చాలా మంది అంటే నేను చూసిన మటుకు అంటే ఇలాగ మీరు అన్నట్టు ఉంటేనే కానీ అలా కూడా ఉండొచ్చు మేడం. అంటే అది మనిషి తత్వం. అంటే నేను చిన్నప్పటి సంది నేను పెరిగిన విధానం. బట్ నేను యాక్టింగ్ కెమెరా ముందు పోతే రెచ్చిపోతాను. మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా నాకు ఆ క్యారెక్టర్ నాకు అందులో నేను ఇన్వాల్వ్ అవుతాను అనమాట. నేను బయట ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు మేడం, అంటే ఇప్పుడు సరదాగా వెళ్ళి మాట్లాడుతుంటారు, టకటక అప్పటికప్పుడే పరిచయం చేసుకుంటారు, నెంబర్లు తీసేసుకుంటారు, అంతా ఫుల్ హంగామా చేసుకుంటారు. నేను అలా ఉండలేను. నాకు కొద్దిగా ఇంకొంచెం అంటే టైం తీసుకుంటాను అనమాట. ఒక మంచి పరిచయం కావడానికి కానీ తక్కువ మాట కలిపేసి నేను మాట్లాడలేను అనమాట. ఒక 2-3 సార్లు సపోజ్ ఒక యాక్టర్తో నేను ఒక యాక్టర్ వేరే వాళ్ళైతే వచ్చిన రోజు టక్కున నెంబర్ మాట్లాడుకుని నెంబర్ తీసుకొని అరే అనే కాడికి కూడా వెళ్ళిపోతుంటారు. సో నేను వాళ్ళు ఇంకా ప్రాసెస్ పడతారు. 2-3 రోజులు అయిన తర్వాత చిన్నగా హలో అనే తర్వాత అలా స్లోగా అట్లా నేను పరిచయం చేసుకున్నాను. సినీ పరిశ్రమలోకి వచ్చాక ఏదైనా బాధపడిన సంఘటన మీకు ఏమైనా జరిగిందా? చాలా ఉన్నాయి మేడం. చాలా బాధపడ్డా అంటే ఇప్పుడు బేసిక్గా అంటే నేను మా అమ్మకి ఒకరిని కొడుకుని 3 చెల్లెలు అని చెప్పాను కదా. అంటే ఇప్పుడు ఒక యాక్టర్ నాతో పాటు చదువుకున్న వాళ్ళు కావచ్చు, అందరూ మ్యారేజ్లు చేసుకొని తర్వాత జాబులు చేస్తూ కార్లు కొనుక్కొని ఇల్లు కొనుక్కొని సెటిల్ అయ్యి ఉంటారు బేసిక్గా. నేనేంటి సినిమా అంటే మా మదర్కి ఇప్పుడు 1 year ఇంకొక 1 year అంటే నాకు 13 years పట్టింది. సో అంటే మా మదర్ ఏంటంటే ఇంకెన్నో సంవత్సరాలు ఇప్పుడు మా ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ అబ్బాయి ఏం చేస్తారు అంటే ఆమెకి ఏం చెప్పాలి, మావాడు ఏం చేస్తున్నాడు అంటే సినిమాలు ఏదో ట్రై చేస్తున్నాడు, ఏదో సినిమా అంటే బేసిక్గా సినిమా ఇండస్ట్రీ గురించి పెద్ద తెలియదు కూడా. ఏదో చేస్తున్నా అక్కడ హైదరాబాద్లో ఏదో అని ఎప్పుడు సరిగ్గా అంటే దాటేసి వెళ్ళిపోయేది అనమాట మా మదర్. అట్లా నేను చాలా బాధపడేది ఆ విషయంలో. అందరూ అరే నీతో పాటు చాలామంది అట్లా చేస్తున్నారా అదని మా అమ్మ ఎప్పుడు అంటుంటుంది అనమాట. ఆమెకి ఏంటంటే సినిమా ఇండస్ట్రీ నా ఫ్యాషన్ ఏంటి, నాకు ఇంత ఒక యాక్టర్ ఎంత స్ట్రగుల్ ఉంటుందని మా అమ్మకి తెలియదు. సో ఆమె ఎప్పుడు బాధపడుతుంటే నేను ఆమె చెప్తే వస్తుంది, ఒక టైం వస్తుంది, వీళ్ళందరూ 20 ఏళ్ళు సంపాదించింది కూడా నేను సంపాదిస్తాను. నాకు బేసిక్ ఏంటంటే నాకు డబ్బులు మీద పెద్దగా అంటే నాకు ఇష్టమైన పని చేయాలని నాకు కోరిక. నాకు డబ్బులు ఆస్తులు వీటి మీద ఎక్కువ ఫోకస్ లేదు, అంత పెద్ద టెన్షన్ కూడా తీసుకోను అనమాట. నేను సంపాదించాలి, కోట్లు సంపాదించాలనేది నాకు నచ్చిన పని చేస్తున్నా, ఇందులో హ్యాపీగా ఉన్నా అని నేను మా అమ్మకి చెప్తాను అనమాట. సంపాదించుకొని వాళ్ళని నేను హ్యాపీగా ఉన్నా, నాకు ఆస్తుల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని అంటే ఇక మా అమ్మ బాధపడుతుంది, అదొక బాధ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అప్పుడు చెప్పినా కదా మేడం, కొత్త వాళ్ళ పెద్ద ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు. నాకు ఫినాన్షియల్గా మేము ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. చిన్నప్పుడే ఫాదర్ చనిపోయాడు. మనకు ల్యాండ్ బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ పెట్టుకొని వచ్చినవి కాదు నేను. అంటే మనకి ఏంటంటే మనకు 1 month వర్క్ చేస్తే ఆ వచ్చిన అమౌంట్తోనే మనం సస్టైన్ అవ్వాలి. అలాంటి ఫ్యామిలీనే మాది. నేను కూడా అదే అనమాట, ఏదో జాబ్ చేస్తే మనకు వస్తే వాటితో మనం రొటేట్ చేసుకొని అట్లా మామూలు జనరల్ అందరూ ఎలా ఉంటుందో అలా మిడిల్ క్లాస్ లైఫ్. అలాంటిది మనకు సేవింగ్స్ కొన్ని డబ్బులు తీసుకొని హైదరాబాద్ వచ్చాను అనమాట. ఒక 1 year అదే అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత మన ఫ్రెండ్స్ అక్కడ మనకున్న మంచితనంతో మనకున్న ఫ్రెండ్స్ కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మనం అప్పులు తీసుకుంటాం ఆబ్వియస్లీ. అది అయిపోయింది. దాని తర్వాత చాలా పెయిన్ఫుల్ లైఫ్ గడిపాను అనమాట. ఎందుకంటే నడుచుకుంటూ తిరిగిన సందర్భాలు ఉన్నాయి. కృష్ణానగర్ నుంచి ఫిలిం నగర్, మణికొండ, ఎక్కడెక్కడో ఉప్పల్లో ఆఫీస్ ఉందంటే ఆ బస్ పట్టుకొని ఈ బస్ పట్టుకొని అట్లా తిరిగిన సందర్భాలు, అయితే కుక్కడపల్లిలో ఆఫీస్ ఉందంటే అక్కడ తిరిగిన సందర్భాలు. అక్కడ ఏదో పెట్టేది అక్కడికి వెళ్ళి తిరిగేది అనమాట. అంటే మనకు ఆపర్చునిటీ కావాలి, అమౌంట్ డబ్బులు ఉండేవి కాదు. అప్పటికి నాకు మ్యారేజ్ కూడా అయింది మధ్యలో. సో ఫ్యామిలీని పెట్టుకొని ఇక్కడ
అట్లా చాలా సందర్భాలు, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, ఆకలితో పడుకున్న సందర్భాలు ఉన్నాయి, అండ్ అవమానాలు ఎక్కడ పోయినా కూడా. అయినా కూడా ఇన్నున్నా కూడా సినిమా రంగంలోకి వస్తూ ఉంటారు అంతే చాలా మంది ఫ్యాషన్ తో. ఇప్పుడు సినిమా రంగం అనగానే అందరూ ఎవరు ఇన్స్పిరేషన్ అంటే మెగాస్టార్ గారి పేరు చెప్తారు. మీరు ఎవరి పేరు చెప్తారు? మెగాస్టార్ గారే. మీరు కూడా చిన్నప్పటి నుంచి నిజంగా అంటే అందరు చెప్పినా నేను చెప్పడం కాదు మేడం. నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే స్కూల్ డేస్లో ఉన్నప్పుడు కానీ మా ఊర్లో ఒక పెద్ద రూమ్ లాంటిది కట్టి ఒక పెద్ద కలర్ టీవీ పెట్టి VCR క్యాసెట్ అని ఉండేది అనమాట. అవి వేసి సినిమాలు వేసేది. అందులో ఎక్కువ గ్యాంగ్ లీడరు, ముఠా మేస్త్రి, రౌడీ అల్లుడు, గరానా మొగుడు, బిగ్ బాస్, హిట్లర్, ఇట్లా చిరంజీవి గారి సినిమాలు అన్నీ వేసేది అనమాట. అప్పుడు సుమన్ గారి సినిమాలు అట్లా VCR క్యాసెట్లు వేసేది అనమాట. అప్పుడు నేను ఏంటంటే ₹1-2 ఉండేది అది అట్లా ఉండేది అనమాట. నేను ఎక్కువ వెళ్ళి విపరీతంగా సినిమాలు చూసేది. ఆ చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ చూసేది అనమాట. వచ్చి ఆయనలాగా ఏదో డాన్స్లు వేయటం, అప్పుడు ఇందిరా సినిమాలో ఏదో స్టెప్ వేయటం, ముఠా మేస్త్రి అట్లా బేసిక్ గా ఒక మీరు పాటలు కూడా పాడతామన్నా. అవునవును, మా కోసం, మా ప్రేక్షకుల ఇప్పుడు పాడలేదు. చిన్నప్పుడు ఏదో అలా నేను అప్పుడు ఏదో చిరంజీవి గారి సాంగ్ పాడండి ఏదో అసలు చాలా బ్యాడ్. అంటే నేను చెప్పింది చిన్నప్పుడు మేడం. అంటే ఇప్పుడు మనకు స్కూల్ డేస్ లో ఎలా ఉంటది, మనకు ఒక క్యూరియాసిటీ ఉంటది, ఏదో పాడాలి చేయాలని. నేను ఏదో నైట్ అంతా కూర్చొని రాసుకొని నేర్చుకున్నప్పుడు ఏదో పాడేది. అంటే అప్పుడు అందరూ స్కూల్లో ఎవరు పాడపోయినా నేనే లేచి నేను అప్పుడు కొంచెం ధైర్యంగా పాడేది అనమాట. ఏదో అప్పట్లో ప్రకాష్ రాజ్ గారు చిన్నప్పుడు సుస్వాతం సినిమా చూసి ప్రకాష్ రాజ్ అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చిన్నప్పుడు టీవీలలో వచ్చేది అనమాట. అందులో ప్రకాష్ రాజ్ గారు క్యారెక్టర్ నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయన అందులో ఏంట్రా ఏదో ఉంటది అప్పుడు ఏదో స్కూల్లో చేసేది అనమాట. ఆయన చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది ఆయన క్యారెక్టర్. సినిమా మొత్తం చూస్తే ఆయన ఏదో చాలా వెరైటీగా ఉన్నాడు ఏందని చిన్నప్పుడే అనిపించేది క్యారెక్టర్ లో ఆయన అనిపించేది అనమాట. తల్లి తాలింపు కూతురు లాలింపు పెట్టారుగా రాయ్ నేను మాట్లాడుతుని ఇలా అనమాట. సో అలా ఆయన చేసినప్పుడు అది ఇంట్రెస్టింగ్ అనిపించేది ఎందుకో చిన్నప్పుడు. నాకు ఎంత 7-8 years అట్లా అనిపించేది. జయప్రకాష్ రెడ్డి గారిని, సమరసింహారెడ్డి సినిమా ఇవన్నీ చిన్నప్పుడు చూసినప్పుడు స్కూల్లో ఏదో చేస్తుండే, నవ్విస్తుండే అనమాట. చాలా హైపర్ యాక్టివ్ ఉంటుండే. పెద్ద ఎత్తున కొద్ది కొంచెం ఎందుకో కొంచెం రిజర్వ్డ్ గా వచ్చాను. సో అంటే ఇంట్రెస్ట్ అనేది అలాగే ఉండిపోయింది. కొంచెం చిన్నప్పుడు హైపర్ యాక్టివ్ ఉండే, ఏదేదో అప్పుడు మనకి ఏం తెలియదు, అన్ని తెలిసినాక భయం అవుతుంటది. అప్పుడు మిమిక్రీలు చేస్తుండే, పాటలు పాడుతుండే, ఏదో ప్రైవేట్ సాంగ్స్ అవి పాడుతుండే. అట్లా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ ఆయన పాటలు డాన్స్లు ఏదో అటు పిచ్చి డాన్సులు వేస్తుండే ఆయనను చూసి చాలా ఇన్స్పిరేషన్. ఆయన చాలా ఇష్టం నాకు ఆయన అంటే. ఆయనతో పనిచేసే అవకాశం కూడా వచ్చింది. బట్ ఆచార్య సినిమాలో చేశాను, అది ఎడిట్ లో పోయింది. అది ఆయన అంటే కాంబినేషన్ అలా డైలాగ్స్ అలా కాదు, బట్ కాజల్ గారి అసిస్టెంట్ రోల్ ఉంటుంది అందులో. మన కాజల్ గారి ట్రాక్ అంతా లేపేశారు ఆ సినిమాలో, ఆచార్య సినిమాలో. ఆయన కాజల్ గారి స్వామీజీ గెటప్ ఉంటుంది అందులో. నేను ఆ పక్కన రోల్ అనమాట నాది. చిరంజీవి గారు సార్ అక్కడ ఉండి ఏదో డైలాగ్ చెప్తుంటారు, ఇక్కడ మీద మాట్లాడుతుంది. కొంచెం ఆ డిస్టెన్స్, మీ డిస్టెన్స్ లోనే ఉంది. కాకపోతే ఆయన అక్కడ నేనేదో అక్కడ పక్కనే అసిస్టెంట్. కాకపోతే నేనేంటంటే ఒక దేవుడి దర్శనం లాగా అనిపించేది అనమాట. 10 రోజులు షూటింగ్, రోజు రావటం. ఆయన చూడంగానే నాకు అందరినీ చిన్నప్పుడు గరణమవుడు, బిగ్ బాస్, గ్యాంగ్ లీడర్, ముఠా మేస్త్రి ఇవన్నీ తిరిగేది అనమాట మైండ్ లో. ఆయన చూస్తే రీల్ తిరుగుతుంటది బ్యాక్ సైడ్, నేను చూసినవి అన్ని. సో హ్యాపీ ఆయన అంత దగ్గర నుంచి చూసిన. ఏదో ఒక రోజు దగ్గరికి వెళ్తానేమో. వెళ్తారులేండి, మూవీస్ చేస్తున్నారు కాబట్టి కంటిన్యూగా. ఇందాక మీరు చెప్పినట్టు డాన్స్ నేర్చుకున్నారు, అట్లాగే యాక్టింగ్ కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు వచ్చే యూత్ కి కంపల్సరీ అంటారా డాన్స్, యాక్టింగ్, అట్లాగే ఆడిషన్ కూడా? ఇప్పుడు వచ్చే యూత్కి అది ఇప్పుడు మనకి ఒక ఆర్ట్ అనేది వచ్చి ఉంటే ఏదైనా మంచిదే మేడం. డాన్స్ నేర్చుకుంటే చాలా మంచిది, ఫిజికల్గా బాగుంటుంది. ఏదన్నా ఇప్పుడు యంగ్స్టర్ అంటే ఏదైనా సాంగ్లో డాన్స్ చేయాలన్నప్పుడు కానీ, ఇప్పుడు మా బద్మాష్లో సాంగ్ ప్రమోషన్ సాంగ్ చేసాం. ఎప్పుడెప్పుడు చిన్నప్పుడు ఏదో మన అంత ప్రొఫెషనల్ డాన్సర్ కాదు, ఒక 2 days ప్రాక్టీస్ చేసి అప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో 3 months ఏదో కోర్స్ చేశాను అంత, డాన్స్ యాక్టింగ్తో పాటు నేర్చుకునేది. సో అది బేసిక్స్ ఐడియా ఉంది, 1 2 3 4 ఒక 8 count అదంతా ఐడియా ఉంది నాకు. గ్యాప్ వచ్చేసరికి ఒక 2 days ప్రాక్టీస్ చేసి 1 day షూట్ చేసేసరికి 2 days జ్వరం వచ్చింది నాకు. సో అంత నాకు తర్వాత అప్పుడు హీరోస్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది అనమాట. డాన్స్ చేయడం కానీ అంటే యాక్చువల్గా ఒక సినిమాలో లీడ్గా హీరోగా చేయడం అనేది కూడా నాకు ఈ సినిమా చేసిన తర్వాత నాకు చాలా అది ఎంత బాధ్యత ఉండాలి, చాలా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎందుకనంటే ఒక సినిమాలో హీరో చేయడం అంత ఈజీ కాదు. మా డాన్స్లు నాకు ఒక ప్రమోషన్ సాంగ్ 2 రోజులు ప్రాక్టీస్ చేసి ఒక రోజు డాన్స్ చేస్తే నాకు జ్వరం వచ్చిందంటే, ఇప్పుడు లైక్ అల్లు అర్జున్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ
చిరంజీవి సార్ కానీ రామ్ ఇట్లా చరణ్ గారు ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ వాళ్ళు ఎన్ని డాన్సులు ఎంత ప్రాక్టీస్ ఎంత హార్డ్ వర్క్. ఒక సినిమా అంటే వాళ్ళకి ఇప్పుడు ఫినాన్షియల్గా కానీ అన్ని రకాల కమర్షియల్ కానీ ఉంటుంది, హీరో మీద ఆధారపడి ఉంటుంది. చాలా బాధ్యత ఉంటుంది మేడం నాకు. అంటే ఈ సినిమా తర్వాత నాకు అర్థమైంది ఫుల్ ప్లెజర్గా మనం దీనికి. ఇప్పుడు నేను ఈ సినిమాకు ఆల్మోస్ట్ ఒక 2 years 2.5 years మనకు రిలీజ్ షూటింగ్ ప్రాసెస్ అంతా పట్టింది. ఈ లోపు నేను ఒక 60-50 సినిమాలు చేస్తుండే నేను. సో అంత కెరియర్ అనమాట. అంటే లీడ్ రోల్ అనేది అంత ఈజీ కాదు మేడం. బట్ మేము మంచి లాంచింగ్ దొరికింది నాకు. చాలా పెద్ద స్టార్ హీరో గారికి ఎంత ప్రమోషన్ చేశారో అంత ప్రమోషన్ చేశారు మా డైరెక్టర్ గారు. 3 months నుంచి నాన్ స్టాప్ ప్రమోషన్ చేసాం. ఆఫ్లైన్ ప్రమోషన్ చేసాం, ఆన్లైన్ ప్రమోషన్ చేసాం, టీజర్ లాంచింగ్, ట్రైలర్ లాంచింగ్. డైరెక్టర్ గారు మా సపోర్ట్ కూడా ఉంది. మీ సపోర్ట్ లేకుండా సో సెలబ్రిటీస్ అంతా నేను తరుణ్ భాస్కర్ గారు నేనే తీసుకొచ్చాను. అండ్ సాగర్ కి చంద్ర గారు కానీ, మల్లికరామ్ గారు కానీ, ఇంకా ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో చాలా మటుకు నేను తీసుకొచ్చాను. అట్లా సినిమా ఈరోజు మంచి థియేటర్లో రన్ అవ్వటం, చాలా అందరూ పాజిటివ్ టాక్ రావటం, అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంది మేడం. అంటే కామెడీ చేయడం కష్టం అంటారా, సీరియస్ రోల్ చేయడం కష్టమా? చాలా మంది చెప్తుంటారు కామెడీ అంత ఈజీ కాదని చెప్పి. యాక్చువల్గా కామెడీ అంత ఈజీ కాదు మేడం. అంటే కామెడీ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెక్స్ట్ అంటే ఇప్పుడు సీరియస్ కానీ ఎమోషనల్ కానీ మనం చాలా ఈజీగా చేయొచ్చు మేడం. కామెడీ అనేది ఏంటంటే ఇంకో స్టెప్ తీసుకోవాలి. అంటే అది అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక ఎమోషనల్ అవ్వడం, సీరియస్ క్యారెక్టర్ చేయడం అనేది చాలా టఫ్ అలా వచ్చేస్తుంది. కామెడీ అనేది క్రియేట్ చేయాలంటే ఇన్బిల్ట్ టాలెంట్ ఉండాలి, మన ప్రేక్షకులను నవ్వించాలి అని అంటే ఆ టైమింగ్ ఉండాలి. ఆ టైమింగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, అక్కడ సిచ్యువేషన్ కానీ, మనకి హ్యూమర్ తెలిసి ఉండాలి. కామెడీ కొంచెం కష్టమే మేడం నిజంగా చెప్పాలంటే. అంటే ఎందుకు కామెడియన్స్కి ఇంత రెస్పెక్ట్ ఉంటుంది అంటే నాకు నేను చేస్తున్నప్పుడు నాకు అర్థమయ్యేది అనమాట. ఒక మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయటం కూడా కొంచెం అంటే నన్ను అడిగితే కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నేను ఒకటే మాట చెప్పాలనుకుంటే యాక్టింగ్ అనేది చాలా కష్టం. చాలా మంది ఏమనుకుంటారంటే ఏముంది డైలాగ్ చెప్పడమే కదా, ఏముంది అనుకుంటారు. కానీ కెమెరా ముందు నిలబడితే ఇప్పుడు ఒక్కొక్కరికి షివరింగ్ వస్తుంది. చాలా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది అని అంటుంటే ఒక సినిమాలో చిన్న ఊరికి ఒక డైలాగ్ చెప్పేదో రోలు తీసుకొచ్చి పెట్టించాను అనమాట. మీరు నమ్మరు, ఒక 10-20 టేకులు తీసుకొని ఇట్లా షివరింగ్ అయిపోయి మొత్తం చెవటలు పట్టేసి ఆయన చేయనని వెళ్ళిపోయింది. కెమెరా ఫెయిర్ ఉంటుంది చాలా మంది. అదే మేడం. అంటే ఇప్పుడు పేజీలు డైలాగ్ చెప్పేది ఉంటుంది, టైమింగ్ ఉంటుంది, పక్కన ఆర్టిస్ట్ మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్టింగ్ అంటే ఏంటంటే టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలి, పక్కన అతనితో మనం టైమింగ్ మ్యాచ్ చేయాలి. అక్కడ కెమెరా ఇప్పుడు ఒక కెమెరా మిడ్ ఉంటుంది, వైడ్ ఉంటుంది, క్లోజ్ ఉంటుంది, అన్ని ఒకేలాగా చేయాలి. చాలా ఫిజికల్ గా, మెంటల్ గా చాలా స్ట్రెయిన్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే చుట్టూ జనం ఉంటారు. మళ్ళీ అది అందరూ ఈజీ అనుకుంటారు, యాక్టింగ్ చాలా కష్టం అనమాట యాక్చువల్ గా. అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? ఇప్పుడు రిలీజ్ కి మొత్తం అంటే ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి కావచ్చు, అంటే షూటింగ్ అయిపోయి డబ్బింగ్ అయిపోయి రిలీజ్ కి ఉన్నాయి కావచ్చు, 18 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 18 ప్రాజెక్ట్స్. సినిమా రంగంలో పాతిపోయినట్టే, జెండా పాతేశారు. మంచి క్యారెక్టర్స్ కూడా, మంచి ప్రైమరీ క్యారెక్టర్స్. ఇప్పటి వరకు నేను చేసిన దానికంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్. ఎవరు హీరోలతో ఉన్నారా? పెద్ద హీరోలతో ఉన్నారా? హీరోలతో అంటే స్టార్ హీరోలతో ఏం లేదు. అంటే ఇప్పుడు ఉప్పు కప్పురమ్మ అని ఒక సినిమా చేసాం, కీర్తి సురేష్ గారు మెయిన్ లీడ్ అందులో. అది తమిళ తెలుగు రిలీజ్ అనుకుంటున్నానంట. అండ్ త్రిభువనదారి బార్బరిక్ అని ఒక సినిమా వస్తుంది. మన సత్యరాజ్ గారు, తమిళ్ సత్యరాజ్ గారు, మన కట్టప్ప అంటారు కదా ఆయన, ఇంకా సత్యం రాజేష్ గారికి చాలా కాస్టింగ్ ఉంది అందులో. అదొక డిఫరెంట్ సినిమా. అండ్ అమర్ చిత్ర కథ అని సునీల్ గారు ఇంకా వేరే కొత్త హీరోతో ఒక సినిమా ఫుల్ లెంత్ రోల్ చేశాను నేను. టైసన్ నాయుడు అని చెప్పి మన బెల్లంకొండ శ్రీనివాస్ గారి ఒకటి ఉంది. ఇంకోటి తరుణ్ భాస్కర్ గారు హీరోగా అందులో ఫుల్ లెంత్ రోల్ చేశాను. అది సినిమా ఒకటి మలయాళం సినిమా రీమేక్ జరిగింది. ఇంకా మైసభా అని దేవకట్ట గారి వెబ్ సిరీస్ ఉంది. ఇప్పుడు సూపర్ సుబ్బు అని సందీప్ కిషన్ గారి వెబ్ సిరీస్ ఉంది. ఇంకా చెప్పుకోవడం చాలా మంచిగా ఆఫర్స్ అనేవి. చాలా మంది ఎంతో కష్టపడి వస్తుంటారు. అందరికి ఇట్లా లక్ అనేది కూడా ఉంటది అంటూ ఉంటారు సినీ పరిశ్రమలో. ఆ లక్ అనేది మీకు వరించింది మేడం. నేనేమంటున్నానంటే లక్ అనేది వరించాలంటే ఫస్ట్ నువ్వు ఇక్కడ ఉండి పేషెన్స్గా ఉండి హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. నేనేమనుకుంటానంటే మేడం, బేసిక్గా అందరూ అదృష్టం అని అంటారు కదా. నేనేమంటానంటే ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారు నాకు కలవటం అనేది నా అదృష్టం. అది ఎలా వచ్చింది, నేను ఇక్కడ పట్టుకొని ఉన్నా నేను. సో నేనేంటి ఎలాగా సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళేది లేదు. సినిమాలో నాకు లైఫ్ నేను చిన్నప్పటి అనుకున్నాను, బట్ నాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. నాకు సినిమానే వచ్చేసిన
వచ్చి నేను నాతో పాటు చాలా మంది కరోనాలో ఎంతో మంది వెళ్ళిపోయినారు, అంతకుముందు నాతో పాటు నాది ఇప్పుడు అందరూ ఇప్పుడు నాకు ఫోన్ చేస్తుంటారు ఇక్కడ విజయవాడలో తిరుపతి నుంచి అక్కడి నుంచి వచ్చిన అందరూ నా పోస్టర్లు సినిమాలు చూసి నువ్వు సక్సెస్ అయ్యావు గ్రేట్ అయ్యేదని చెప్పి నాతో మాట్లాడుతుంటారు అక్కడ నాతో పాటు అప్పుడు ట్రావెల్ చేసిన వాళ్ళు. నేను అదే అంటున్నా అప్పటి నుంచి అందరూ వచ్చారు, ఏదో 1 year 2 years 3-4 years ట్రై చేసి వెళ్ళిపోయారు, తర్వాత కొంతమంది కరోనా కొంతమంది వెళ్ళిపోయారు, లాస్ట్ వరకు కూడా ఉండి కొంతమంది వెళ్ళిపోయారు. నేను మాత్రం 2013లో వచ్చి ఈ రోజు వరకు కూడా నేను ఏ రోజు కూడా సినిమా ఇండస్ట్రీ వదిలిపోయి ఏదో పనుండి ఊరికి వెళ్ళి రావటం తప్పితే నేను సినిమా పట్టుకునే ఉన్నా, ఎక్కడ కూడా సినిమాని వదిలిపెట్టాలి. ఎన్ని కష్టాలు పడ్డా ఏదైనా సరే సినిమా తప్ప నాకు వేరే తెలియదు, ఇక్కడే ఉన్నా. అలా నేను ఉండబట్టే నాకు ఇప్పుడు ఏంటి నాకు ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చినప్పుడు నేనేంటి నాకు పార్ట్ టైం జాబ్ ఎత్తుకున్నా, ఇంటికి వెళ్ళాలి. నేను ఎత్తుకున్న టైంలో నాకేంటి తరుణ్ భాస్కర్ గారు కలిసారు. అంటే ఏంటి నువ్వు కష్టపడి పని చేసి నీకు ఏదో రకంగా అది నాకు తరుణ్ భాస్కర్ రూపంలో నాకు వచ్చింది, గారి రూపంలో నాకు వచ్చింది. ఇంకా వేరే మీకు ఇంకా రకంగా ఉండొచ్చు. ఆపర్చునిటీ అనేది ఏ రకం ఎప్పుడైనా ఎప్పుడే రావచ్చు, వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండాలి, వెయిట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏంటంటే మేడం ఏదో సినిమాలు అట్లా కనపడితే చాలని, లేకపోతే వాళ్ళకి టాలెంట్ లేకుండా కూడా వస్తుంటారు మేడం. అంటే ఏదో సినిమా అంటే ఒక ఆకర్షణ కదా, వచ్చేస్తుంటారు సినిమాలు కనపడాలి, సినిమాలు యాక్ట్ చేస్తాం మేము అని వస్తారు. కానీ నాకు తెలిసి వాళ్ళకి తెలియాలన్నమాట మనలో ఎంత టాలెంట్ ఉంది, నిజంగా వాళ్ళకి ఇన్బుల్ట్ టాలెంట్ ఉండి ఇప్పుడు ఇంకేంటంటే ఇంకా కాంపిటీషన్ ఉంది, ఇప్పుడు రీల్స్ అని అదని ఏదో ఆర్టిస్టులు వస్తున్నారు. సో వాళ్ళని కూడా మనం బీట్ చేసి వెళ్ళాలంటే చాలా మల్టిపుల్ టాలెంటెడ్ అయి ఉండాలి. ఇప్పుడు నేను ఉన్నాను మేడం, నేను బేసిక్గా సపోజ్ ఇప్పుడు నేను యాక్టర్గా ట్రై చేస్తున్నాను, ఇంకా ట్రై చేస్తాను. ఇంకా నాకు ఇప్పుడు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు సపోజ్ యాక్టర్ బిజినెస్ వన్ కేసు ఎప్పుడన్నా నాకు యాక్టింగ్ కొంచెం నాకు అవకాశాలు తక్కువ వస్తున్నాయి నేను డైరెక్టర్ అయిపోతాను. సో నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది. సో నేను సినిమాలోనే ఉంటా ఏదైనా సరే, సినీ ఫీల్డ్ లోనే ఏదో ఒక అంతే. నేను ఇప్పుడు యాక్టర్ గా నేను కొంచెం నాకు అవకాశాలు తక్కువ వస్తున్నాయి అంటే నేను మధ్యన డైరెక్షన్ చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది డైరెక్టర్ అవ్వాలని. రాస్తారా స్క్రిప్ట్ రైటింగ్ అదంటే ఇంట్రెస్ట్ ఉంది మేడం. అంటే ఇంతవరకు ఎప్పుడు నేను దాన్ని అంటే ఇన్బిల్ట్ ఉంది, రైటింగ్ ఆలోచన ఉంది, బట్ డైరెక్షన్ చేయాలని కూడా ఉంది. అది మేబీ ఎప్పుడు జరుగుద్దో లేదో తెలియదు. బట్ నాకు ఏదన్నా అలాంటి సందర్భం వస్తే మాత్రం డెఫినెట్గా నేను నాకు ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది డైరెక్షన్ కూడా చేయాలని. ఓకే సార్, చాలా చాలా మంచి విషయాలు మాతో పాటు షేర్ చేసుకున్నారు. మీరు అనుకున్న అన్ని రీచ్ అవ్వాలని మేము కూడా దాత్రి టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి దాత్రి టీవీ.